మనము బాగా తిన్న తర్వాత మనకు కడుపు నిండింది అనుకుంటాం. బట్ మన గ్యాస్ లోపల నుంచి బయటకి కొట్టినప్పుడు గొంతులో పెయిన్‌గా ఉంటది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకు ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఎలా బయటపడాలి? అంటే ఈ ప్రాబ్లమ్‌కి ఎలాంటి రెమెడీ ఉందో సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది అంటే ఫుల్‌గా దొరికింది కదా అని చెప్పేసి ఫుల్‌గా తినేస్తారు. అది బ్లోట్ అయ్యి గొంతు వరకు యాసిడ్స్ అనేది గొంతు వరకు వచ్చేసి పెయిన్ అనిపిస్తా ఉంటది. సో, ఇలా రావడానికి గల కారణాలేమంటారు? దీనికి రెమెడీగా మీరు ఈరోజు ఏం చెప్పబోతున్నారు? సో, జనరల్‌గా మనం తీసుకునే ఫుడ్ అనేది అంటే తలకిందులుగా ఉండి కూడా తిన్నా కూడా మన బౌల్ మూవ్‌మెంట్ అది కూడా అంటే ఒక సింక్రనైజ్‌లో అవుతుంది. అది లోపల పొట్టలోకి వెళ్తుంది తప్ప హెడ్‌లోకి పోదు. సో, హ్మ్. ఎందుకనంటే ఆ మూవ్‌మెంట్ బౌల్ మూవ్‌మెంట్స్ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ అనేవి అలా సిస్టమైజ్డ్ అయ్యి ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. సో, మనకి అయినా కూడా ఇప్పుడు గ్యాస్ పైకి తన్నుతోంది, గొంతు మంట వస్తుంది, లేకపోతే లోపల ఇక్కడ ఒరిసిపోయి యాసిడ్ రిఫ్లక్స్ వల్ల జీఈఆర్‌డి యాసిడ్ రిఫ్లక్స్ అంటాం గ్యాస్ట్రైటిస్ వల్ల. ఎందుకు జరుగుతుందంటే మనకి ఫేగస్‌లో కింద స్పింక్టర్ ఉంటుంది సార్. అది ఆపుతుంది యాక్చువల్లీ క్లోజ్. బట్ అది ఎప్పుడైతే ఇప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ సివియర్ అయిపోయి ఆ స్పింక్టర్ ఆ స్పింక్టర్ సరిగ్గా కాంట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల యాసిడ్ బయటికి తన్నేసి కొంతమందికి వామిటింగ్ అయినట్టు సెన్సేషన్ వస్తుందో, సో అలాంటప్పుడు ఈ యాసిడ్ అనేది ఇలా యాసిడ్ పైకి తన్నుతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ గొంతు మంట ఉంది అని అన్నప్పుడు మనకి ఇన్స్టెంట్‌గా రిలీఫ్ ఇవ్వడానికి మనకి యూజ్ అయ్యేది కూల్ మిల్క్ సార్. బాగా చల్లగా అంటే ఫ్రీజర్‌లో పెట్టి ఉన్న చల్లని అంటే గడ్డగట్టింది కాదు, చల్లగా ఉండే పాలు తాగితే వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో మీకు ఈ ప్రాబ్లమ్ అయితే ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో, అదొకటి చేసుకోవచ్చు. ఇంకొకటి దీనికి క్యూర్ ఉంది సార్. ఈ జీఆర్‌డి గానీ, యాసిడ్ రిఫ్లక్స్ గురించి గానీ అంటే ఇప్పుడు ఒక 3 పద్ధతులున్నాయి. ఈ 3 కలిపి చేసుకుంటే గనక మీకు వితిన్ 3 వీక్స్‌లో, 2 వీక్స్‌లో క్యూర్ అయ్యేదుంది. లేదు ఏదైనా ఒక టెక్నిక్కే మనం యూజ్ చేస్తుంటే లైక్ కొంచెం టైం పడుతుంది. లైక్ 1 మంత్ ఆర్ 1 ½ మంత్‌లో అయితే ఖచ్చితంగా క్యూర్ ఉంటుంది. అదొకటి చేసుకోవచ్చు. ఆహ్, ఏంటి అనంటే ములేటి అంటాం సార్. అది మనకి ఆహ్, ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. లికోరైజ్ అంటాం. సో, ఆ ములేటిని పాలల్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగిచ్చి ఆ వాటర్ కంటెంట్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయి వాటర్ కంటెంట్ పోయి మనకి ఆ పాలు ఈ లికోరైజ్ ఆ ములేటి పాలు కలిసిన మిశ్రమం మిగిలేంత వరకు మనం మరిగించి దాన్ని తాగితే రోజుకొక పూట ఒక 2-3 వీక్స్ చేసుకోవచ్చు సార్. ఇది చేసుకోవడం వల్ల మనకి దీని నుంచి క్యూర్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి క్రియ అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటి అనంటే శీతల్ బ్రీత్ అంటాం. అంటే బాడీని ఇన్స్టెంట్‌గా ఆ పెరిగిన ఓవర్ హీట్‌ని అది ఇన్స్టెంట్‌గా మీరు ఎక్కడున్నా గానీ ఇంట్లో ఉన్నా లేదా బయట ఇది ఏమైనా ఫేస్ చేస్తే గనక మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఏంటి అనంటే శీతల్ క్రియ మన నాలుకని ఒక గొట్టం ఆకారంలో పెట్టి అంటే ఇది పెట్టి మనం ఊపిరి లోపలికి పీల్చుకోవాలన్నమాట. మీరు అంటే ఇది చేస్తున్నప్పుడే మీరు ఆ కూల్ బ్రీజ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. సో, ఎలాగా అంటే సో, త్రూ నోస్ ఎక్సేల్ చేయాలి నిశ్వాస. త్రూ మౌత్ మన టంగ్ ఇలాగా ఫోల్డ్ చేసి తీసుకోవాలి. సో, ఇలా చేస్తే వితిన్ 2 మినిట్స్‌లో మీ బాడీ అనేది అంటే ఓవర్ హీట్ నుంచి మీ బాడీ కూల్ అవ్వడం చూస్తారు. అండ్ క్యూర్ కింద కూడా మనకి హెల్ప్ అవుతుంది 2-3 వీక్స్ చేస్తే గనక. ఇది శీతల్ బ్రీత్ అంటారు. ఇంకొకటి కుంజల్ క్రియ అంటారు. అంటే స్క్వాట్ పొజిషన్‌లో అంటే మనం కాళ్ళని మడిచి కూర్చొని కింద అంటే బేస్ అది ఏం లేకుండా మనం కూర్చొని ఇలాగా కిందకి అంటే ఎలా అయితే మనం ఇండియన్ స్టైల్‌లో మనం మోషన్‌కి వెళ్తామో ఆ స్టైల్‌లో అని చెప్పొచ్చు. అలా కూర్చొని సాల్ట్ వాటర్‌ని తాగేసి నుంచొని మనం వామిట్ చేయాలి. అంటే మన మన ఏమంటారు మన ఫింగర్ పెట్టి కొంచెం దాన్ని మనం కొంచెం స్టిమ్యులేట్ చేస్తే గనక మనకి వామిటింగ్ వస్తుంది కదా సార్. అలా స్క్వాట్ పొజిషన్‌లో కూర్చొని సాల్ట్ వాటర్ తాగేసి నుంచొని దాన్ని స్టిమ్యులేట్ చేసేసి మనం వామిట్ చేసేస్తే కూడా మనకి ఈ యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రైటిస్, జీఈఆర్‌డి కూడా మనకి క్యూర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. వితిన్ 2-3 వీక్స్. కొంతమందికి టైం పడితే మహా అయితే 1 ½ మంత్ అలా. 1 ½ మంత్ అలా. ఇంకొకటి కూడా చేయొచ్చు సార్. చక్కగా మనకి విరివిగా దొరికే కలబంద గుజ్జు. సో, కలబంద ఆ మట్ట విరిపి మనం లైట్‌గా అంటే హీట్ చేస్తే పెనం మీద అప్పుడు ఆ పైన తొక్క తీసేయడానికి ఈజీగా వీలు పడుతుంది. ఆ లోపల ఏదైతే పల్ప్ గుజ్జుందో దాన్ని డైరెక్ట్‌గా ఒక 2 స్పూన్స్ తిన్నా హెల్ప్ అవుతుంది. లేదు అనంటే ఏదైనా ఫైబర్ ఉన్న జ్యూస్‌తో అంటే
ఇప్పుడు మన బెండకాయ జ్యూస్ అవ్వచ్చు, లేకపోతే సొరకాయ జ్యూస్ అవ్వచ్చు. సో, ఇలా ఏదైనా వెజిటేబుల్ ఫైబర్ కంటెంట్ ఉన్న క్యారెట్ జ్యూస్, ఇలా ఫైబర్ కంటెంట్ ఉన్న ఏదైనా ఒక జ్యూస్‌తో మిక్స్ చేసి కూడా యాలోవెరా జ్యూస్ తీసుకుంటే, యాలోవెరా పల్ప్, గుజ్జు జ్యూస్ తీసుకుంటే గనక మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ నుంచి కూడా విముక్తి చక్కగా అవ్వచ్చు. ఈవెన్ జీఈఆర్‌డీ అండ్ యాసిడ్ రిఫ్లక్స్ కూడా దీంతో చక్కగా రిలీఫ్ ఇస్తుంది. క్యూర్ అవుతుంది కూడా. సరే ఈ హోమ్ రెమెడీ మనం చెప్పిన హోమ్ రెమెడీ ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మన ఇక్కడ నుంచి పొట్ట నుంచే మనకు బ్లోట్ అవుతుంది. సో, మలబద్ధక సమస్య కూడా మీరు చెప్పిన ఈ రెమెడీ నుంచి మనం సాల్వ్ అవ్వచ్చు. యెస్. ఇప్పుడు చెప్పిన మనం బెండకాయ జ్యూస్ అన్నాము, లేకపోతే యాలోవెరా జెల్ లైక్ జెల్ గానీ, లేకపోతే ఆ పల్ప్, గుజ్జు గానీ, కలబంద. సో, దాంతో కూడా మీకు చక్కగా ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మలబద్ధకం నుంచి కూడా మనకి విముక్తి పొందే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఇలాగ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంది అన్న వాళ్ళు కొంచెం పొజిషన్ కూడా అంటే స్లీపింగ్ పొజిషన్ కూడా చూసుకోవాలి. కొంచెం హెడ్ ఎలివేషన్ ఉండి అంటే మరి ఎక్కువ పిల్లోస్ వాడకూడదు. మనకి నెక్‌కి, స్పైన్ కూడా మంచిది కాదు. కొంచెం ఎలివేషన్‌లో ఉంచి పడుకోవడం ద్వారా కూడా కొంతవరకు మనకి రిలీఫ్ గమనించగలుగుతాం. ఓకే సార్. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాదు. అంటే గొంతులో మంట, గ్యాస్ పైకి కొట్టడం. ఇదే కాకుండా మలబద్ధక సమస్యను కూడా మీరు ఈరోజు చెప్పిన హోమ్ రెమెడీ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.